హలో నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అప్పుల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటన ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 8,21,000 కోట్ల అప్పులు చేసిందని చెప్పేసి ఏ మాట అయితే అన్నారో ఆ మాటతోటి పప్పుల కాలేసింది. ఆ పప్పుల కాలేసిన తర్వాత దాని నుంచి బయటపడుతుంది కోసం తిప్పలు పడుతున్నారు, అనేక తిప్పలు పడుతున్నారు. ఈరోజు కూడా నిన్న సవాల్ విసిరి పారిపోయిన మంత్రి జూపల్లి కృష్ణారావు మళ్ళా మిగతా వాళ్ళకి ఎవరికి పనిపాట లేదన్నట్టుగా మళ్ళీ ఈరోజు నేను 5 గంటలకు ప్రెస్ క్లబ్కి వస్తా, ఈరోజు మీరు ప్రెస్ క్లబ్కి రాండి అని చెప్పేసినారు. జూపల్లి కృష్ణారావుకి లెక్కలన్నీ క్లియర్గా తెలుసు, క్లియర్గా చెప్పిండ్రు, క్లియర్గా ఉన్నాయి. ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర అన్ని లెక్కలు ఉంటాయి, ప్రభుత్వం దగ్గర అన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలన్నింటినీ పక్కన పెట్టి కల్పిత లెక్కలు కొన్ని తీసుకొని వచ్చి ఆయన ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క గారు వీళ్ళిద్దరూ మళ్ళొకసారి అవే ఆరోపణలు చేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, అప్పులు తీసుకొచ్చిన అప్పులకు వాళ్ళు చేసిన అప్పులు కూడా కలిపి, బకాయిలు ఏమైనా ఉంటే బిల్స్ ఏమైనా పెండింగ్లో ఉంటే అవి కూడా కలిపి మొత్తం కలిపి 8,21,000 కోట్లని చూపిస్తున్నారు. ఈరోజు జూపల్లి కృష్ణారావు గారు మళ్ళీ ఒక డ్రామా చేసేందుకు ట్రై చేసిండ్రు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అంత పెద్దగా పట్టించుకోలేదు దాన్ని. ఎందుకంటే ఆయనకు విలువ లేదు, ఆయన మాట్లాడే మాటలకు విలువ లేదు, ఆయన వేసే సవాళ్లకు విసిరే సవాళ్లకు విలువ లేదని అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే నిన్న మనం చూసినాం, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు 11 గంటలకు వస్తా, నేను కేటీఆర్ హరీష్ మీరిద్దరు ఉంటారా, ఎవరొకరు ఉంటారా రాండి నేను మాట్లాడతా అన్నాడు. రాలేదు. రాకపోగా గాంధీ భవన్లో పోయి నేను ఇప్పుడు గన్ పార్కుకు పోతున్నా, గన్ పార్కుకి రాండి అంటారు. ఎందుకంటే గన్ పార్క్లో ఆల్రెడీ వాళ్ళ 3 మంత్రులు ఒక డ్రామా చేసిండ్రు. ఆ డ్రామా నుంచి వాళ్ళు బయటపడుతుంది కోసం ఎప్పుడైతే హరీష్ రావు గారు నేను వస్తున్న గన్ పార్క్కి మీతో మాట్లాడుతానని అనుకున్నాడో ఆయన అరెస్ట్ చేయించి వాళ్ళు డ్రామా చేసిండ్రు. అదే డ్రామా సక్సెస్ఫుల్ అయిందని చెప్పి జూపల్లి కృష్ణారావు కూడా కొత్త డ్రామాకు తెరలేపారు. నేను కూడా గన్ పార్క్కి వస్తా అని చెప్పేసి అన్నారు. వస్తా అన్నది బీఆర్ఎస్ భవన్కి, తెలంగాణ భవన్కి. తర్వాత మాట మార్చి పోయిందేమో గన్ పార్క్ దగ్గర వస్తున్నా అని చెప్పేసి అన్నాడు. గన్ పార్క్ దగ్గరికి రాకుండా అరెస్టులు చేసిండ్రు. మళ్ళీ ఈరోజు నేను ప్రెస్ క్లబ్కి వస్తా అని చెప్పేసి అన్నారు. అయ్యా జూపల్లి కృష్ణారావు గారు, మీరు ప్రెస్ క్లబ్కు రావాల్సిన అవసరం ఏం లేదు. మా దగ్గర మీరు చెప్పే లెక్కలు అన్నీ ఉన్నాయి, మా దగ్గర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే ఉన్నాయి. అసెంబ్లీలో మీరేం మాట్లాడినరు, అసెంబ్లీలో మీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు, అసెంబ్లీలో మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏం మాట్లాడిండు, ఈ లెక్కలు అన్నీ మా దగ్గరనే ఉన్నాయని చెప్పేసి చెప్పిన తర్వాత హరీష్ రావు గారు ఒక లేఖ రాసిండ్రు జూపల్లి కృష్ణారావు గారికి. ఎందుకంటే ఆయన ఛాలెంజ్ చేస్తాడు, రాడు, పారిపోతాడు అని ఆ ప్రెస్ క్లబ్కు రండి అని చెప్పిన ఛాలెంజ్ని కూడా హరీష్ రావు గారు లేఖ రూపంలో చెప్పిండు. వీడియోలు కూడా పంపించిండు ఆయనకు. ఆయన ఏం చెప్పిండంటే హరీష్ రావు గారు జూపల్లి కృష్ణారావు గారు మళ్ళీ అదే పాత మాట మాట్లాడినారు, 8,21,000 కోట్లు ఉన్నాయని చెప్పేసి హరీష్ రావు గారు ఈరోజు రాసిండ్రు. ఏం రాసిండ్రు, ఈరోజు మీరు రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 2023 నుంచి జూన్ 2026 వరకు చేసిన అప్పు 1,77,000 కోట్ల 57,858 కోట్లు అని కృష్ణారావు గారు చెప్పినట్టు వచ్చింది. కానీ వాస్తవం ఏంటంటే ఆర్బీఐ లెక్కల ప్రకారం జూన్ 30, 2026 జూన్ 30, 2020 అంటే మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు మొత్తం 1,86,000 కోట్ల రూపాయలని ఆర్బీఐ చెప్పింది. అట్లనే మార్చి 18న అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నాడు. ఎఫ్ఆర్బిఎంతో పాటు అన్ని రకాల అప్పులు కలిపి 2026 మార్చ్ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 23 నుంచి 26 వరకు చేసిన అప్పు 3,47,294 కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఒప్పుకున్నాడు. ఈ మాటలన్నీ జూపల్లి కృష్ణారావుకి చేరేటట్టుగా హరీష్ రావు గారు ఒక వాట్సాప్లో ఆ లెటర్ పంపించిండు, వాట్సాప్లో ఆ వీడియోలు కూడా పంపించిండు. ముఖ్యమంత్రి ఏమన్నాడు, అలా బట్టి విక్రమార్క గారు ఏమన్నారు, బట్టి విక్రమార్క గారు కూడా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 8,21,000 లెక్క అని ఏమేమో లెక్కలు తీసుకొచ్చి చెప్పిండు, అప్పుల లెక్కలు తీసుకొచ్చి చెప్పిండు.
దాంట్లో బకాయిలు కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు కూడా చెప్పిండు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఏమంటే అవన్నీ అప్పుల కిందనే చూపెట్టిండు. ఇది వీళ్ళ ఆర్థిక పరిజ్ఞానం. ఇది బట్టి విక్రమార్క గారి ఆర్థిక పరిజ్ఞానం. ఖచ్చితంగా ఈరోజు హరీష్ రావు గారు చెప్పింది మా లెక్కల ప్రకారం సుమారు 4.5 లక్షల కోట్ల అప్పు వివిధ మార్గాల ద్వారా మీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది అందరికీ తెలిసిన సత్యమే. అసెంబ్లీ సాక్షిగా మీరే చెప్పినారు. ఆర్బీఐ లెక్కలే ఉన్నాయి, మీ ఆర్థిక మంత్రి ఇచ్చిన లెక్కలే ఉన్నాయని చెప్పారు. ఇది ఇట్లా నడుస్తూ ఉంటే ఒకసారి హరీష్ రావు గారు ఏం మాట్లాడారని చూద్దాం. జూపల్లి కృష్ణారావు గారికి సమాధానం ఇచ్చిన. వాస్తవానికి జూపల్లి కృష్ణారావు గారికి హరీష్ రావు గారు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్న సవాల్ విసిరి పారిపోయిన ఒక మంత్రి మళ్ళా అవే మాటలు మాట్లాడుతుంటే, మళ్ళా అవే మభ్యపెట్టే మాటలు మాట్లాడుతుంటే ఖచ్చితంగా ప్రజలకు మరొకసారి స్పష్టంగా సందేశం పోవాలని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడింది. ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పుడు, బీఆర్ఎస్ చెప్పుడు కాదు. ఈ దేశంలో ఏ రాష్ట్రం ఎంత అప్పు చేసింది, ఎట్లా నడుస్తుంది అనేది కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ అథారిటీ. వాళ్ళు మొత్తం లెక్కలు తీస్తారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇది కాగ్ అంటారు. షార్ట్ ఫామ్ లో కాగ్ రిపోర్ట్ అంటారు. 2023-24 కాగ్ రిపోర్టు ఇదే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ కాగ్ రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు కేవలం 4,15,000 కోట్లు మాత్రమే అని కాగు కూడా చెప్పింది. అది అసెంబ్లీలో పెట్టింది కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంటే. ఇప్పుడు నువ్వు 8 లక్షలు అంటున్నావు కదా, మరి ఆ కాగు రిపోర్టు 4,15,000 అసెంబ్లీలో పెట్టినప్పుడు ఈ రిపోర్టు తప్పు అని రాష్ట్ర ప్రభుత్వం కాగు ఉత్తరం రాయాలి కదా. 2 సంవత్సరాలైనా ఎందుకు ఉత్తరం రాయలే అంటే బరాబర్ మేము చెప్పిన 4,17 నేను చెప్పిన 4,15 అని కాగు చెప్పింది. అందుకే 2,000 కోట్లు కాగు తక్కువనే చెప్పింది తప్ప ఎక్కడా ఎక్కువ చెప్పలేదు. అంటే ఈ కాంగ్రెస్ చాతగాక ప్రభుత్వాన్ని నడపలేక బీఆర్ఎస్ మీద నెపం నెట్టి అబద్ధాలతోని గోబల్స్తోని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ క్లియర్ అయిందా? ఇప్పుడు ఇంకా 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 చూపాలి, ఇంకా ఏమైనా జిమిక్కులు చేస్తావా? ఇంకా ఇప్పటికైనా సోయి తెచ్చుకో. నీ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన వీడియో చూసుకో. జూపల్లి గారు, నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, మీ రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, ఆర్బీఐలో మీరు ఎన్ని అప్పులు చేసిన వివరాలన్నీ కూడా రివర్స్లో నీకు వాట్సాప్లో పంపుతున్నా, చదువుకో, రాజీనామా చెయ్యి అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. నువ్వు నాకు ఉత్తరం వాట్సాప్లో పంపినావు కదా, నేను నీకు వాట్సాప్లో పంపుతున్నా. నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో పంపుతా, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎన్ని అప్పులు చేసిండో పంపుతా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏ రోజు ఎంత అప్పు నీ గవర్నమెంట్ తెచ్చిందో కూడా నీకు పంపుతున్నా, చదువుకో, చీమునెత్తురుంటే రాజీనామా చేయమని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. రైట్, చూసిన ఎంత క్లియర్గా, ఎంత స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా చెప్పాను. కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాత్రం తిమ్మిని బొమ్మిని తిమ్మి చేసి ఏదో ఒక రకంగా వాళ్ళు చెప్పిన సంఖ్య కరెక్ట్ అని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం చేసింది. మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. ఈరోజు మళ్ళీ ఒక కొత్త డ్రామాకు తెరలేపుతందుకు ట్రై చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు పోయిండు, ప్రెస్ క్లబ్కు పోయిండు. నిన్న చెప్పి పారిపోయిండు, అరెస్ట్ చేపించేసి మీరు రాలేదని చెప్పేసి అన్నాడు. మళ్ళీ ఈరోజు ప్రెస్ క్లబ్లో పోయి ఒక కొత్త డ్రామాకు చేస్తున్నారు. జూపల్లి కృష్ణారావు గారికి హరీష్ రావు గారు పంపించిన లేఖ అదే సమాధానం. ఒకవేళ జూపల్లి కృష్ణారావు గారు నిజంగా నేను రాజీనామా చేస్తాను అనుకుంటే ఖచ్చితంగా ఆయన రాజీనామా చేయాలి. ఈ లేఖ వచ్చిన తర్వాత, ఆ సంఖ్య క్లియర్గా వచ్చిన తర్వాత. సరే, ఇవన్నీ కాదు, ఎట్లా అసెంబ్లీ ఉంటుంది, ఆగస్టు సెప్టెంబర్లో వర్షాకాల సమావేశాలు ఉంటాయి. ఖచ్చితంగా వర్షాకాల సమావేశంలో జూపల్లి కృష్ణారావు గారికి తగిన సమాధానం ప్రతిపక్ష పార్టీలు ఇస్తాయి, బీఆర్ఎస్ పార్టీ ఇస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది ఇట్లా ఉంటే నిన్న సాయంత్రం ఈ టైంకి క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. యాక్చువల్గా ఈ కార్యక్రమంలో మనం ఆ క్యాబినెట్ సమావేశం గురించి కూడా మాట్లాడాలి, కానీ అప్పటికి ఇంకా క్యాబినెట్ సమావేశం నడుస్తుంది కాబట్టి దాని మీద పెద్దగా మాట్లాడలేకపోయినాం. క్యాబినెట్ సమావేశంలో ఈ మంత్రులు చేసిన డ్రామా మీద ఒకరినొకరు బాగానే అరుచుకున్నారు. ముఖ్యమంత్రి ఆ 4 మంత్రులని, ఆ 4 మంత్రులు ముఖ్యమంత్రిని, ఆ 4 మంత్రులతో పాటు ఇంకొక నీళ్ళ మంత్రి తోడైండు, అటవీ శాఖ మంత్రి లేదా దేవాదాయ శాఖ మంత్రి, ఆమె అయితే క్యాబినెట్ మీటింగ్కే రాలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరినొకరు బాగానే
అరుచుకున్నట్టు మనకు సమాధానం వచ్చింది, మనకు సమాచారం వచ్చింది. ఈ ఛాలెంజ్లు వేసి మీరు పారిపోయినట్టయిందని ముఖ్యమంత్రి అంటే మీరు చేసిన కథల వల్లనే ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి మంత్రులు కూడా ముఖ్యమంత్రి అన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మీటింగ్లు ప్రజల సమస్యల కోసం, ప్రజల సమస్యల గురించి చర్చిస్తేందుకు కాదు, ఆ క్యాబినెట్ మీటింగ్లో వాటాల పంపకాల్లో వస్తున్న తేడాలని మాట్లాడుకుంటేందుకు కోసమే ఆ క్యాబినెట్ మీటింగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి అన్నాడంట, వేరే డిపార్ట్మెంట్లు వేరే మంత్రులు ఫైళ్ళు నాకు పంపిస్తేనే లేరు అని చెప్పేసి. ఎందుకు ఫైళ్ళు ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించాలంటే అక్కడ దాంట్లో ఏమైనా పైసలు వచ్చేది ఉంటే, దాంట్లో ఏదైనా కమిషన్లు వచ్చే ఉంటే నా వాటా కావాలి కదా, నా వాటా ఎక్కడికి వెళ్ళి వస్తుంది నాకు అని ఆ ఫైళ్ళు ఆయనకు పంపించాలని మంత్రులు పంపించాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. కానీ మంత్రులు పంపిస్తలేరు. ఎందుకంటే ఎక్కడ ముఖ్యమంత్రికి పంపిస్తే వీళ్ళ వాటా కూడా ఆయన్నే కొట్టేస్తాడేమో అని చెప్పేసి వాళ్ళ భయం. ఎందుకంటే వాళ్ళ వాటా వరకు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఫైల్ క్లియర్ చేస్తున్నారు. అసలు మా ఫైళ్ళు మీ వరకు రావడం కాదు, మా ఫైళ్ళు, మా డిపార్ట్మెంట్ ఫైళ్ళు, మా శాఖ ఫైళ్ళే మా దగ్గర వస్తలేవు అని చెప్పేసి నీళ్ళ శాఖ మంత్రి అన్నాడంట. ఇరిగేషన్కు సంబంధించిన ఏ ఫైళ్ళు కూడా నా దగ్గర వస్తలేవు, డైరెక్ట్గా ముఖ్యమంత్రి కార్యాలయానికే పోతున్నాయి అని ఆయన ముఖ్యమంత్రిని బాగానే నిలదీసినట్టుగా మనం వార్తలు చూస్తున్నాం. ఇక కొండా సురేఖ గారు ఎండోమెంట్స్ మినిస్టర్, దేవాదాయ శాఖ మంత్రి, ఆమె మీటింగ్కే రాలేదు. నిన్న ఆమె అలిగి కూర్చున్నది. యాదగిరి దేవస్థానం బోర్డు, వైటీడీ యాదగిరి దేవస్థానం బోర్డుకు సంబంధించి బోర్డు కమిటీ సభ్యులను వేసిన దాంట్లో ఆమె మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది కాబట్టి ఆమెను ఒక్కసారి కూడా నన్ను అడగకుండానే ఇష్టం వచ్చినట్టు మీరు బోర్డు సభ్యులను వేసేసిండ్రు అని ఆమె అలిగింది. దాని మీద కూడా బాగానే మాట్లాడుకున్నారు. మిగతా మంత్రులు కూడా ముఖ్యమంత్రి గారిని అన్నారంట, అసలు ఎందుకు మీరు మంత్రివర్గాన్ని కూడా సంప్రదించకుండా, లేకపోతే మంత్రులను కూడా సంప్రదించకుండా, ఏ శాఖ మంత్రి అయితే ఉంటారో ఆ శాఖ మంత్రిని కూడా సంప్రదించకుండా, జిల్లా నాయకుల్ని సంప్రదించకుండా మీరు ఏకపక్షంగా కమిటీ ఎట్లా వేస్తారని చెప్పేసి మిగతా మంత్రులు కూడా అన్నారంట. ఇవన్నీ ఇట్లా ఉంటే మూసీ ప్రక్షాళన మీద తీసుకొచ్చింది. ఒక 7,500 కోట్ల 7,345 కోట్ల రూపాయలతోటి 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేద్దాం. ఇది ఫస్ట్ ఫేజ్. ఈ ఫస్ట్ ఫేజ్ చేసినాకనే మనం ఎన్నికలకు పోదామని చెప్పి ముఖ్యమంత్రి అన్నట్టు. అది జిహెచ్ఎంసీ ఎన్నికలకు పోదామని ముఖ్యమంత్రి ఆ కార్యక్రమం అన్నట్టుగా ఆ మంత్రులు చాలామంది దాన్ని వ్యతిరేకించినట్ట. ఎందుకంటే అసలు ఎటు కాకుండా అయితే ఈ పనులు మనం చేయాలనుకున్నదేమో కొన్ని 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రక్షాళన చేయాలనుకున్నాం, 21 కిలోమీటర్లు ప్రక్షాళన చేయాలనుకున్నాం. ఇప్పుడేమో ఈసా నది నుంచి ఈసా వచ్చి మూసీలో కలిసే వరకు, ఆ తర్వాత ఈ గండిపేట నుంచి ఈ బాపుఘాట్ వరకు, ఈ 2 పనులు మాత్రమే మనం చేసుకుంటే మనకు కష్టం. ఇది అవి 2 అయినాకనే ఎన్నికలకు పోదామనడము, లేకపోతే అవి 2 చేస్తే మనకేదో గొప్ప పేరు వస్తుంది కాబట్టి మనం 2 చేద్దామని అనుకుంటే మంత్రులందరూ వ్యతిరేకించినట్టు. ఎందుకంటే ఇప్పటికే మూసీ విషయంలో ప్రభుత్వం పేదల బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఇళ్ళు కూలగొట్టి, వాళ్ళ భూములు గుంజుకొని, వాళ్ళని నానా కష్టాలకు గురిచేసి ఆ భూములు తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళని మనం ఎలక్షన్లకు పోయినామంటే ఖచ్చితంగా మనల్ని ఓడగొడతారు. కాబట్టి మూసీకి ఎలక్షన్లకు లింకు పెట్టొద్దు, మూసీకి జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు లింకు పెట్టొద్దని మంత్రులందరూ ఖచ్చితంగా చెప్పినట్టుగా అనిపిస్తుంది. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం దీని మీద ఆయన ముందరికి పోవాలి, ఆ మూసీ పేరు మీదనే ఎలక్షన్లకు పోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇది ఇవాల్టి మనం బరాబర్ అడుగుదాం ముఖ్యమంత్రి గారిని, మంత్రులను. ఎందుకంటే నిన్న మొన్నటి నుంచి 3 రోజుల నుంచి మనం చూస్తున్నాం ఏ రకంగా డ్రామాలు చేస్తున్నారు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ. అట్లాగే సవాళ్ళు విసిరి ఎట్లా పారిపోతున్నారు, దాన్ని కవర్ చేసుకోవడం కోసం. ఇంతకుముందు చెప్పిన కదా, పప్పుల కాలేసిండ్రు, ఆ కాలుని ఇప్పుడు బయటికి ఎట్లా తీయాలి, ఎట్లా గడుపుకోవాలి, ఆ తప్పుల లెక్కల నుంచి ఎట్లా బయటపడాలని తిప్పలు పడుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందుకే ఈరోజు మన కార్యక్రమం ద్వారా బరాబర్ అడుగుదాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బరాబర్ అడుగుదాం, క్యాబినెట్ మంత్రులని బరాబర్ అడుగుదాం. క్యాబినెట్ మీటింగ్ అంటే మీ వాటాల పంచాయతీలన ఎంతసేపు మీ ఫైళ్ళు నాకు వస్తలేవు, మా ఫైళ్ళు మీకెందుకు పంపించాలి, మా ఫైళ్ళు మాకే వస్తలేవు,
మా ఫైళ్ళు మీరే తెప్పించుకుంటున్నారు. ఈ ఫైళ్ళ పంపకాల వాటాల పంపకాల కొట్లాటలు తప్పిస్తే క్యాబినెట్లో వాళ్ళకేం లేదు. ఇట్లా కొట్లాడుకోనికినే మీకు అధికారం ఇచ్చిండ్రా? బరాబర్ అడుగుదాం. మంత్రులకు తెలియకుండా సీఎం పనిచేస్తున్నాడా, సీఎం తెలియకుండా మంత్రులు పనిచేస్తున్నారా? ఎందుకంటే ఈ మంత్రులు సీఎం వీళ్ళిద్దరూ ఒకరినొకరు మాటలు అనుకుంటున్నారు. మీ ఫైల్ మా ఫైల్ మీకెందుకు పంపించాలి, మీ ఫైల్ మా ఫైల్ మీరెందుకు డైరెక్ట్గా తెప్పించుకుంటారు? ఇదే ఫైళ్ళ పంచాయతీలు తప్పిస్తే వేరే ఏం లేదు. ఫైళ్ళు వస్తలేవని కొట్లాటలు పెట్టుకుంటున్నది కమిషన్ల కోసమేనా? బరాబర్ అడుగుదాం. బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పుల మీద తప్పుడు లెక్కలతోటి మంత్రులను ఎగదోసిన ముఖ్యమంత్రి. మీరు చెప్తున్న అబద్ధాలు ప్రజలు నమ్ముతలేరని ఈ గోబల్స్ ప్రచారాలు మంత్రులని మళ్ళొక్కసారి రెచ్చగొట్టి, నిన్న మీరు పోయినరు, నిన్న ఫెయిల్ అయినరు కాబట్టి మళ్ళొకసారి ఛాలెంజ్ చేయండి, మళ్ళొకసారి పోండి అని చెప్పేసి ఎగదోస్తుండ్రా? బరాబర్ అడుగుదాం.